హలో అండి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వ్లాగ్ వచ్చేసి ఆఫ్టర్నూన్ వర్క్ అంతా అయిపోయిన తర్వాత లంచ్ ప్రిపరేషన్ అంతా అయిపోయిన తర్వాత ఒకసారి నేను ఇల్లంతా క్లీన్ చేసుకుంటానండి. ఎందుకంటే టిఫిన్ ప్రిపేర్ చేసేటప్పుడు, లంచ్ ప్రిపేర్ చేసేటప్పుడు చిన్న చిన్న మన కూరగాయలు కట్ చేసేటివి అన్నీ పడుతుంటాయి కదా, అవి అన్నీ మూలలకి అది వెళ్తుంటాయి కాబట్టి నేను మొత్తం వంట అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ ఒకసారి క్లీన్ చేసుకుంటానండి. మా ఆయన కూడా వర్క్కి వెళ్ళిపోతాడు కాబట్టి నాకు ఇంకా ఇంట్లో ఎవరు అడ్డం ఉండరు కాబట్టి ఇంకా ప్రశాంతంగా ఇల్లు క్లీన్ చేసుకుంటాను. మనం ఎన్ని డిగ్రీలు చదివినా కానీ ఇంట్లో మటుకు పని అయితే తప్పదండి. ఆడవాళ్ళకి పెళ్ళికి ముందు ఎంత సుకుమారంగా పెరిగినా కానీ పెళ్ళి తర్వాత అయితే ఇంట్లో పని చేసుకోక తప్పదు. ఎందుకంటే పిల్లలు, హస్బెండ్, బరువు బాధ్యతలు మనకు తప్పదు కదండి. ఇంకా ఇల్లు ఎంత నీట్గా ఉంటే మనకు కూడా అంత ప్రశాంతంగా ఉంటుంది. అందుకే ఒకటికి 2 సార్లు కానీ నేను బాగా క్లీన్ చేసుకుంటాను. ఎక్కడన్నా చిన్న గలీజ్గా ఉన్నా కూడా ఇంకా మైండ్ అంతా అక్కడే ఉంటుంది. అందుకోసం ఎప్పుడూ కొంచెం టైం స్పెండ్ చేసి ఇల్లు క్లీన్ చేసుకుని, అది కాక ఇవి వైట్ టైల్స్ కదండి, అందుకోసం చిన్న మరక కూడా బాగా కనిపిస్తుంది. అందుకోసమని కొంచెం క్లీనింగ్ అయితే ఎక్కువ స్పెండ్ చేయాల్సి వస్తుంది. క్లీన్ చేయడానికి 1-2 సార్లు క్లీన్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే మొన్న పండగకి అంతా కొంచెం ఎక్కువగా గలీజ్ అయింది. అదండి, పండగకి పసుపు కుంకుమ అంతా పూసాను కదా, అది సారికి తొక్కడం వల్ల అంతా బండలకు అంతా అవుతుంది. సో అందుకని ఇంకా చాలే అనేసి క్లీన్ చేసేస్తున్నాను. అయిపోయిన తర్వాత ఇంకా ప్రశాంతంగా ఉంటుందండి. పని అంతా అయిపోయిన తర్వాత ఒక 2 మినిట్స్ అన్నా కూర్చోవాలనిపిస్తుంది. కానీ పని ఎంత చేసినా ఆడవాళ్ళకి ఇంట్లో తెగదు కదా, చేస్తుంటే వస్తూనే ఉంటుంది పని, అయితే తప్పదు. మనం ఇంట్లో పని ఎంత మనస్ఫూర్తిగా చేస్తే పని కూడా అంత తొందరగా అయిపోతుంది. మనం వద్దురా దేవుడా ఈ పని ఎప్పుడైపోతుందా అనుకుంటూ చేస్తుంటే అది అయిపోదండి. ఇష్టపడి చేస్తే పని కూడా చాలా స్పీడ్గా అయిపోతుంది, ప్రశాంతంగా కూడా ఉంటుంది పని అయిపోతే. లేదా మనం పని అలాగే వాయిదా వేస్తూ ఉంటే ఆ పని అయిపోదండి. సాయంత్రం వరకున్న అలాగే పోగులు అలాగే ఉంటాయి, ఈ బండలు అలాగే ఉంటాయి. మనం కొంచెం కాన్సన్ట్రేషన్ పెట్టి కొంచెం తృప్తిగా పని చేస్తే బాగుంటుంది మనసుకు కూడా, లేదంటే చిరాగ్గా ఉంటుంది. అందుకే నేను పని బాగా కష్టపడి కాదండి, ఇష్టపడి చేస్తాను. ఇంటికి వచ్చేసరికి ఎవరైనా కానీ ఇల్లు నీట్గా ఉంటే బాగుంటుంది కదా. మా ఆయన కూడా అదే అంటుంటాడు, ఇంటికి వచ్చేసరికి ఇల్లు నీట్గా ఉంటే చాలా మనశ్శాంతిగా ఉంటుందని. అందుకోసమని నేను ఎప్పుడు పని అప్పుడు క్లీన్ చేసుకోవడానికే ట్రై చేస్తాను. ఎక్కువ శాతం వాయిదా వేయనండి. ఎందుకంటే వాయిదా వేస్తే ఆ పని అలాగే నాకు ఎందుకో కానీ ఒక్కసారి వాయిదా వేశానంటే ఆ పని మళ్ళీ మళ్ళీ వాయిదా పడుతూనే ఉంటుంది. ఉదయం బొగ్గులు క్లీన్ చేయలేదంటే అవి ఆఫ్టర్నూన్ కూడా కలిపి ఈవినింగ్ వరకు ఉంటాయి. ఎందుకో నాకు తెలీదు, మీకు కూడా ఇలాగే ఉంటుందా ఒకసారి కామెంట్ చేయండి. అదే ఉదయం మధ్యాహ్నం ఈవినింగ్ క్లీన్ చేసుకుంటుంటే ఎక్కువ పని కూడా అనిపించదు. ఎప్పుడు పని అప్పుడు చేసుకుంటూ ఉంటే, వాయిదా వేస్తుంటే కష్టం అవుతుంది. మీరు ఇంట్లో పని ఎలా చేసుకుంటారు? అన్నీ కలిపి ఒకటేసారి చేసుకుంటారా, లేదంటే ఏ పూట ఆ పూట చేసుకుంటారో కామెంట్ చేయండి. ఇక నా గురించి చెప్పాలంటే నేను ఎందుకు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాల్సి వచ్చింది అనడానికి ఒక పెద్ద హిస్టరీ ఉందండి. అది ఫర్దర్ వీడియోలో చెప్తాను. అసలు నేను ఈ వైపు వస్తానని అనుకోలేదండి. కొంచెం నాకు సపోర్ట్ చేయండి. ఇలా సక్సెస్ అవుతుందో లేదో తెలీదు, కానీ కొన్ని పరిస్థితుల వల్ల నేను ఛానల్ ఓపెన్ చేయాల్సి వచ్చింది. చూద్దాం దీంట్లో సక్సెస్ అవుతానా లేదా అని. దీని వెనుక, ఈ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడానికి వెనుక చాలా ఫెయిల్యూర్స్ ఉన్నాయండి. అవి ఇప్పుడు చెప్పాలంటే చాలా టైం పడుతుంది. అందుకోసమని ఇప్పుడు చెప్పలేను, నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఈ ఇంటికి కూడా మేము కొత్తగా వచ్చామండి. కొత్తగా అంటే మరి రీసెంట్గా ఏం కాదు, దాదాపు ఒక 3 మంత్స్ అవుతుంటుంది. ఈ ఇంటికి ఎందుకు మేము వచ్చాము, 3 మంత్స్ అయినా కానీ నేను ఇంకా ఇల్లు సర్దుకోలేదండి. దానికి కూడా ఒక స్టోరీ ఉంది. అవన్నీ ఇప్పుడు కుదరవండి చెప్పడానికి, చాలా టైం పడుతుంది కదా. సో ఇప్పుడు నేను కొంచెం సర్దుకోవాలండి. ఒక్కొక్కటి రోజు ఒకట్లాగా పని చేసుకున్న తర్వాత సర్దుకుందామని అనుకుంటున్నాను. కొన్ని అయితే సర్దుకున్నాను, ఇంకా కొన్ని పెండింగ్ ఉన్నాయన్నమాట. అవి సర్దుకోవాలా లేదా అనే డైనమాలో కూడా ఉన్నాను. ఎందుకంటే కొన్ని రీజన్స్ ఉన్నాయి, అన్నీ సర్దుకోలేకపోతున్నాను. ఎందుకంటే చెప్పాను కదా కొన్ని రీజన్స్ ఉన్నాయని.
మీకు చెప్తానండి ఫర్దర్ వీడియోస్లో అసలు ఏంటి, ఎందుకు సర్దుకోలేకపోతున్నాను మిగతా సామాన్ అనేది కూడా చెప్తాను. కొన్ని అయితే కొంచెం సర్దుకుంటేనే బెటర్ అనిపిస్తుంది. ఈ 3 మంత్స్ సర్దుకోకుండా ఎక్కడివక్కడే పెట్టడం వల్ల కొంచెం డస్ట్ కూడా పట్టాయండి. ఉగాదికే క్లీన్ చేసుకోవాలనుకున్నాను, కానీ కుదరలేదండి. కొన్ని బయట పనులు ఉండడం వల్ల క్లీన్ చేయలేకపోయాను. ఇప్పుడు ఆ క్లీన్ చేయాలా, కొన్ని సర్దుకోవాల్సినవి సర్దుకోవాలా, లేదా ఆల్రెడీ సర్దినేటివి బాక్స్లో సర్దుకోవాలా అనేది కూడా తెలియట్లేదండి. ఎందుకంటే ముందర చాలా పనులున్నాయి. వాటి కోసమని నేను సర్దుకోలేకపోతున్నాను. సర్దినేటివి బాక్స్లో పెట్టుకోవాలి కొన్ని. ఎందుకంటే మళ్ళీ మేము వేరే ఇంటికి షిఫ్ట్ అవ్వబోతున్నామండి. ఎందుకు 3 మంత్స్లోనే షిఫ్ట్ అవ్వబోతున్నాం అనేది కూడా చెప్తాను. 3 మంత్స్కే ఎందుకు ఖాళీ చేస్తున్నాం అనేది కూడా చెప్తాను. ఇల్లు అయితే ఏం ప్రాబ్లం లేదండి, చాలా బాగుంది, కంఫర్టబుల్గా కూడా ఉంది. కానీ టైం చెప్పలేం కదా. ఇప్పుడు ఒక దాదాపు 1.5 మంత్లో ఖాళీ చేయొచ్చు మేము. ఓనర్స్ వల్ల ఏం ఇష్యూ లేదు, మా వల్ల ఇష్యూ లేదు, ఇంటి వల్ల ఇష్యూ లేదండి. కానీ ఒక రీజన్ ఉంది, చూద్దాం ఎలా చేస్తానో. ఇప్పటికైతే ముందు ఇంటి పనులు ఒక 3 డేస్ నుంచి ఇంటి పనులు అలాగే మిగిలిపోయాయి పండగ వల్ల. సో ముందు ఇంటి పనులు క్లియర్ చేసుకొని తర్వాత ఏవి ఎక్కడ పెట్టుకోవాలనేది కూడా తర్వాత ఆలోచిద్దాం అనుకుంటున్నాను. మీకు కూడా ఫర్దర్గా విషయాలన్నీ చెప్తానండి. మీకు కాకపోతే ఎవరికి చెప్తాను, నాకు సపోర్ట్ చేయండి. వీడియోస్ కూడా కొంచెం చూస్తూ నచ్చితగిన లైక్ చేస్తూ, మీకు ఏదైనా ఒపీనియన్ ఉంటే లేదంటే నాకు ఏమైనా సజెషన్ ఇవ్వాలనుకుంటే కామెంట్ చేస్తూ ఉండండి. నాకు కొత్త కదా, పెద్దగా ఏం తెలీదు. మా ఆయన అయితే సపోర్ట్ చేస్తున్నాడు, దానికి చాలా సంతోషంగా ఉంది. సరే అండి, ఇంతకన్నా ఇంకా ఏం చెప్పాలో కూడా నాకు తెలియట్లేదు. యూట్యూబ్ కూడా స్టార్ట్ చేసేసాను వద్దు అనుకుంటూనే. పర్లేదులేండి, ఏదో ఒకటి చేయాలి కదా ఖాళీగా ఉండకుండా. మీ సపోర్ట్ ఎప్పుడు ఇలాగే నాకు ఉంటుందని నేను కోరుకుంటున్నానండి. నాకు సపోర్ట్ చేయండి. ఎందుకు ఇన్నిసార్లు చెప్తున్నానంటే నా ఫర్దర్ వీడియోస్ చూస్తే మీకు అర్థమవుతుంది. థ్యాంక్ యూ అండి. లైక్, షేర్ అండ్ కామెంట్, సబ్స్క్రైబ్ మై ఛానల్.